Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం రీసెంట్గా ఏపీ 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించిన చాప్టర్స్ని డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం కదా. రీసెంట్గా ఏపీలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి మారడం జరిగిందనమాట. ఈ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా మనకి సిపిఎస్సి సిలబస్ని బేస్ చేసుకుని రూపొందించడం జరిగింది. వాటిలో 9th మ్యాథ్స్లోని మొదటి చాప్టర్ అయిన నెంబర్ సిస్టమ్స్ అనే చాప్టర్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చాప్టర్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. మనం ఆ పార్ట్లో ఏం డిస్కస్ చేసాం, ఈ చాప్టర్కి సంబంధించిన చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో ఉన్న క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు వీడియోలో ఈ చాప్టర్లోని మరికొంత భాగాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం అంటే ప్రీవియస్ వీడియోలో రేషనల్ నెంబర్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది అనమాట. మనం రేషనల్ నెంబర్స్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ని మనం క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈ క్యూని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం, ఏ నెంబర్ అయితే మనం p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయగలము, ద నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q బిలాంగ్స్ టు z. అంటే pq రెండు కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి, అలాగే q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ లో 0 ఉండకూడదు. అట్లా రాయగలిగే ప్రతి నెంబర్ ని మనం రేషనల్ నెంబర్ గా చెప్పుకున్నాం. అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ ని మనం p/q ఫామ్ లో రాయగలం, అలాగే హోల్ నెంబర్స్ రాయొచ్చు, ఇంటిజర్స్ రాయొచ్చు. కాబట్టి అవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. వాటితో అదనంగా మనకు వచ్చి చేరేవి ఏంటంటే ఫ్రాక్షన్స్ అనమాట. ఇంతకు ముందు అంటే రేషనల్ నెంబర్స్ కంటే ముందు మనం డిస్కస్ చేసిన న్యాచురల్ నెంబర్స్ కావచ్చు, హోల్ నెంబర్స్ కావచ్చు, ఇంటిజర్స్ కావచ్చు, వాటిలో ఎక్కడ మనం ఫ్రాక్షన్స్ ని చూడం. ఇవి ఎక్కడ యాడ్ అవుతాయి అనమాట, మనకి రేషనల్ నెంబర్స్ లో యాడ్ అవుతాయి. అయితే మనకి గ్రీస్ దేశానికి చెందిన మనకి పైథాగోరియన్స్, అంటే మనకి పైథాగరస్ అనే పేరు తరచుగా వింటూ ఉంటాం. 8th క్లాస్ లో కూడా మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్ లో ఈ పైథాగరస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పైథాగరస్ అనే వ్యక్తి గ్రీస్ దేశానికి చెందిన ఫేమస్ మ్యాథమెటిషియన్ అనమాట. ఇతను ఒక థియరమ్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించిన ఒక థియరమ్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ థియరమ్ ని మనం పైథాగరస్ థియరమ్ గా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. దాని యొక్క ప్రూఫ్ ని మనం 10th క్లాస్ లో సిమిలర్ ట్రయాంగిల్స్ లో మనం డిరైవ్ చేస్తాం. ఓకే, ఈ పైథాగరస్ యొక్క ఫాలోవర్స్ మనం పైథాగోరియన్స్ అంటాం అనమాట. వీళ్ళంతా ఎవరంటే గ్రీస్ దేశానికి చెందిన వ్యక్తులు అనమాట. వీళ్ళు రేషనల్ నెంబర్స్ కానీ మరికొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి అని డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. అంటే రేషనల్ నెంబర్సే కాదు, అంటే ఇప్పుడు వరకు మనం రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇవి కాకుండా మరికొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి అని డిస్కవర్ చేసి వాటికి ఇర్రేషనల్ నెంబర్స్ అని మనకి నేమ్ చేయడం జరిగింది అనమాట, పేరు పెట్టడం జరిగింది. ఓకే, అసలు వేటిని ఇర్రేషనల్ నెంబర్స్ అన్నారు అంటే మనకి వేటినైతే ఈ p/q ఫామ్ లో రాయలేము, అంటే p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసేవన్నీ మనకి రేషనల్ నెంబర్స్ అని తెలుసు. వేటినైతే ఎక్స్ప్రెస్ చేయలేమో వాటన్నిటిని కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అన్నారు అనమాట. సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ని మనకి s తో గానీ లేదా q' తో కానీ రిప్రజెంట్ చేస్తారనమాట. అంటే ద నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ an irrational నెంబర్. ఇది మనకి డెఫినేషన్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఇర్రేషనల్ నెంబర్స్ ని డిస్కవర్ చేసిన వ్యక్తులు ఎవరంటే పైథాగోరియన్స్, అంటే ఫాలోవర్స్ ఆఫ్ పైథాగరస్ అన్నమాట. అరౌండ్ 400 BC, అంటే ఈ టైం పీరియడ్ లో వీళ్ళు ఈ ఇర్రేషనల్ నెంబర్స్ ని డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. అలాగే వీళ్ళు ఈ √2ని మనకి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయడం కూడా జరిగింది అనమాట. అంటే √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, మనకి దీన్ని p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. ఎక్కడ pqలు ఖచ్చితంగా ఇంటిజర్స్ అయ్యి ఉండాలి. అట్లా ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది ఎలాగో రేషనల్ నెంబర్ అవుతుంది, ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే ఈ ఇర్రేషనల్ నెంబర్స్ ని డిస్కవర్ చేసిన వ్యక్తులు ఎవరంటే పైథాగోరియన్స్. వాళ్ళు పైథాగరస్ యొక్క ఫాలోవర్స్ అరౌండ్ 400 BC టైం పీరియడ్ లో అనమాట. అయితే తర్వాత కాలంలో థియోడరస్
ఇతను ఈ √2, √3, నెక్స్ట్ √5, √6 అండ్ సో ఆన్ వీటిని కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ గా ప్రూఫ్ చేయడం జరిగింది అనమాట. ఎవరు? థియోడరస్ అనే వ్యక్తి అనమాట. ఓకే, నెక్స్ట్ మనం వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే మనకి పై కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. మనకి ఒక డౌట్ రావచ్చు, మన పై వాల్యూ 22/7 కదా, మరి ఇందులో ఇది p/q ఫామ్ లో ఉంది, అలాగే ఈ pq అంటే 7 అంటే 22 రెండు కూడా మనకి ఇంటిజర్స్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు దీన్ని ఏమనాలి? మనం రేషనల్ నెంబర్ అనాలి. మరి ఈ ఇర్రేషనల్ నెంబర్ ఎందుకంటారంటే యాక్చువల్ గా పై వాల్యూ నాట్ ఈక్వల్ టు 22/7. పై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అంటే సుమారుగా 22/7 అంటే 22ని 7 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూకి దగ్గరగా ఉంటుంది, కానీ పై వాల్యూ ఎగ్జాక్ట్లీ 22/7 కాదు అన్నమాట. మనకి అసలు పైని ఎట్లా డిఫైన్ చేస్తారు అంటే మనం సర్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం. సర్కిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ అన్నిటి యొక్క కాంబినేషన్ ని మనం సర్కిల్ గా డిఫైన్ చేస్తాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది O అనుకున్నాం, మనం దీన్నేమో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ నేమో సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. దాని యొక్క లెంత్ ని మనం C తో రిప్రజెంట్ చేస్తాం. C అంటే ఏంటనమాట? సర్క్యూంఫరెన్స్. దీన్నే మనం స్క్వేర్, రెక్టాంగిల్ వాటికైతే పెరిమీటర్ అంటాం. ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్ మనం ఏ పేరుతో పిలుస్తాం అనమాట? సర్క్యూంఫరెన్స్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఈ సర్కిల్ మీద ఏమైనా 2 పాయింట్స్ ని జాయిన్ చేయగా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ ని మనం ఏమంటాం? కార్డ్ అంటాం. ఇట్లాంటివి మనం ఎన్ని డ్రా చేయొచ్చు? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డ్రా చేయొచ్చు. వాటిలో ఏదో ఒకటి మనకి సెంటర్ గుండా పాస్ అవుతుంది కదా, అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్తుంది. దాన్ని మనం ఆ సర్కిల్ యొక్క డయామీటర్ అంటాం అనమాట. దాన్ని స్మాల్ t తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం పైని ఎలా డిఫైన్ చేయొచ్చు అనమాట? సర్క్యూంఫరెన్స్ బై d అంటే ఒక సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ ని దాని డయామీటర్ తో డివైడ్ చేయగా వచ్చే ఆ రిజల్ట్ ని, ఆ కోషియంట్ ని మనం పైగా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, అయితే మరి ఇది చిన్న సర్కిల్ కి పై వాల్యూ తక్కువగా ఉంటుంది, పెద్ద సర్కిల్ కి పై వాల్యూ ఎక్కువగా ఉంటుంది అనేది ఏం లేదు. పై ఈజ్ ఏ కాన్స్టెంట్ నెంబర్. ఎందుకంటే మనకి సర్క్యూంఫరెన్స్ పెరిగితే ఆటోమేటిక్ గా డయామీటర్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 వాల్యూ ఎంత అంటే 1 ని 2 తో డివైడ్ చేస్తే మనకి 0.5 వస్తుంది. అలాగే 2/4 అంటే ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ ని పెంచాం. ఇప్పుడు 2 ని 4 తో డివైడ్ చేసినా కూడా మనకి 0.5 వస్తుంది కదా. న్యూమరేటర్ ని డినామినేటర్ ని పెంచినంత మాత్రాన దీని వాల్యూ మార్పు లేదు కదా. కాబట్టి మనకి సర్కిల్ యొక్క సైజ్ తో సంబంధం లేకుండా పై వాల్యూ మనకి ఫిక్స్డ్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. దాని వాల్యూ ఎంతకి సమానం అవుతుందంటే సర్క్యూంఫరెన్స్ కి డయామీటర్ కి ఉన్న రేషియోకి ఈక్వల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మనం సర్క్యూంఫరెన్స్ ని, ఒక సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ ని డయామీటర్ తో డివైడ్ చేయగా వచ్చే ఆ రిజల్ట్, ఆ కోషియంట్ అనేది ఒక నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ గురించి మనం తర్వాత క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ పైని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఇద్దరు వ్యక్తులు ఈ పైని మనకి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళు ఎవరంటే లాంబర్ట్ అండ్ లెజెండ్రీ. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ గా ప్రూఫ్ చేయడం జరిగింది అనమాట. ఇట్లాంటి నేమ్స్ మనకి బిట్స్ లో ఇవి అడగడానికి అవకాశం ఉందండి. 1 మార్క్ క్వశ్చన్స్ గా అవి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. ఇర్రేషనల్ సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ మనం QS తో కానీ లేదా Q' తో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఈ సెట్ ఆఫ్ అంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే మనం రేషనల్ నెంబర్స్ ని అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ ని యూనియన్ అంటే ఇవి సెట్స్ లో వస్తుంది సింబల్, అంటే రెండింటిని కంబైన్ చేయగా ఏర్పడిన ఆ నెంబర్ సెట్ ని మనం
సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటాం, అంటే రియల్ నెంబర్ సెట్ అంటాం అనమాట. దీన్ని క్యాపిటల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటనమాట, కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ ని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం అనమాట. యాక్చువల్గా మనం ఇర్రేషనల్ నెంబర్ కంటే ముందు ఒక నెంబర్ లైన్ తీసుకున్నాము అనుకుందాం. ఈ నెంబర్ లైన్ ఏంటి, సెట్ ఆఫ్ పాయింట్స్. ఈ నెంబర్ లైన్ మీద ఏముంటాయి, పాయింట్స్ ఉంటాయి కదా. మనం రేషనల్ నెంబర్స్ అన్నింటినీ కూడా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు, లొకేట్ చేయొచ్చు. ఆల్రెడీ దీన్ని మనం 8th క్లాస్ లోనే నేర్చుకున్నాం. ఓకే, మనకున్న అందుబాటులో ఉన్న అన్ని రేషనల్ నెంబర్స్ ని కూడా ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగా కొన్ని పాయింట్స్ మిగిలిపోయాయి అనమాట. అంటే రేషనల్ నెంబర్స్ కానీ నెంబర్స్ ఏవో ఉన్నాయి అని అర్థం కదా. అదే ఏమవుతాయి అనమాట, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ ని కూడా మనకి ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసినట్లయితే ఆ నెంబర్ లైన్ మీద ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదో ఒక రియల్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే మనకి నెంబర్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఏదో ఒక రియల్ నెంబర్ అవుతుంది. అది రేషనల్ నెంబర్ కావచ్చు, ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు. కాబట్టి నెంబర్ లైనే మనం రియల్ నెంబర్ లైన్ అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇది మనకి ఈ రియల్ నెంబర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రియల్ నెంబర్ ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయవచ్చు. లేకపోతే నెంబర్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఒక రియల్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పిన వ్యక్తులు ఎవరు అంటే కాంటర్ అండ్ డెడికైండ్. ఈ ఇద్దరు కూడా మనకి జర్మన్ మ్యాథమెటిషియన్స్ అన్నమాట. ఈ జర్మనీకి చెందిన కాంటర్ అండ్ డెడికైండ్ అనే మ్యాథమెటిషియన్స్ మనకి నంబర్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఏదో ఒక రియల్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. లేకపోతే ప్రతి రియల్ నెంబర్ ని మనం నంబర్ లైన్ మీద ఏదో ఒక పాయింట్ తో లొకేట్ చేయొచ్చు అని చెప్పిన వ్యక్తులు ఎవరంటే కాంటర్ అండ్ డెడికైండ్. వీళ్ళిద్దరూ కూడా మనకి జర్మన్ మ్యాథమెటిషియన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్న వాటి గురించి ఇక్కడ ఒక మనకి బాక్స్ ఐటమ్ గా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లో. ఒకసారి మనం దీన్ని రీడ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఇర్రేషనల్ నెంబర్స్ ని ఆల్రెడీ మనం 8th క్లాస్ లో రేషనల్ నెంబర్స్ ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్స్ ని నంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 3 లో లొకేట్ √2 ఆన్ నెంబర్ లైన్. ఇక్కడ √2 అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. దీన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమంట అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్. ఇక్కడ √2 కావచ్చు, అలాగే √3 కావచ్చు, √5 కావచ్చు. వీటిని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకే, మనం నెంబర్ లైన్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, మధ్యలో 0 ఉంచుతాం. అట్లాగే రైట్ సైడ్ ఏం చేస్తాం, పాజిటివ్ నెంబర్స్ రాస్తాం. అలాగే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. ఓకే, ఇప్పుడు మనం √2 నెంబర్ లైన్ మీద డ్రా చేయాలనుకుంటున్నాం. దానికోసం మనం ఏం చేయాలన్నమాట, మనం ఈ 0కి 1కి మధ్యలో ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. దాని యొక్క బేస్ అండ్ హైట్ ఒక యూనిట్ ఉండే విధంగా. మనకి 0 నుంచి 1 వరకు ఉన్న డిస్టెన్స్ ఒక యూనిట్ అవుతుంది కదా. ఇది ఒక యూనిట్, ఇది బేస్ గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది O అనుకున్నాం, ఇది A అనుకున్నాం. మనం పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఒక యూనిట్ లెంత్ ఉన్న ఒక హైట్ ని డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది B అనుకున్నాం. ఓకే, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్. ఇక్కడ మనకి దీని బేస్ ఒక యూనిట్, హైట్ కూడా ఒక యూనిట్. ఇప్పుడు ఇది OP ని జాయిన్ చేసాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనకి OP యొక్క అసలు ఎంత ఉంటుందో మెజర్ చేద్దాం. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చేస్తాం, మనం పైథాగరస్ థీరం ని అప్లై చేస్తాం కదా. ఓకే, పైథాగరస్ థీరం ప్రకారం ఉపయోగించి ఈ OP యొక్క లెంత్ ని మెజర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇన్ ట్రయాంగిల్ OAB, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఏం అప్లై చేస్తున్నాం, పైథాగరస్ థీరం ని అప్లై చేస్తున్నాం. బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి, ఇన్ ఎవ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అసలు హైపోటెన్యూస్ అంటే ఏంటంటే
రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని హైపోటెన్యూస్ అంటాం. అంటే ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ దేనికి సమానం అవుతుందంట, మిగిలిన టూ సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చే మొత్తానికి సమానం అవుతుంది అనమాట. అంటే మిగిలిన టూ సైడ్స్ ఏంటి, ఓఏ అండ్ ఏపీ కదా, ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలన్నమాట. అంటే స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎంతలు తెలుసు, ఎందుకంటే ఒక్కొక్క యూనిట్ తీసుకున్నాం కదా. ఇది 1 స్క్వేర్, అలాగే ఏబీ కూడా 1 యూనిట్ తీసుకున్నాం. 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, అగైన్ 1 స్క్వేర్ అంటే 1, అంటే 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇదేంటి మనకి ఓపీ స్క్వేర్ అన్నమాట. ఈ స్క్వేర్ ని ఆర్హెచ్ఎస్ లో పొందినట్లయితే ఏమవుతుంది, మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఓపీ యొక్క లెంత్ ఎంత అవుతుంది అనమాట, √2 అవుతుంది. ఇప్పుడు ఇంతే లెంత్ తో మనం లైన్ మీద ఒక పాయింట్ ని రిప్రజెంట్ చేయాలి. అంటే జీరోకి ఓపీ ఎంత డిస్టెన్స్ లో ఉందో అంతే డిస్టెన్స్ లో నెంబర్ లైన్ మీద ఒక పాయింట్ ఉంటుంది. అదే మనకి √2ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దాన్ని ఏం చేస్తాం, ఎలా లొకేట్ చేస్తాం అంటే ఇప్పుడు కాంపాస్ తీసుకుంటాం. కాంపాస్ యొక్క ములిని ఓ దగ్గర ఉంచుతాం, పెన్సిల్ ని బి దగ్గర నుంచి ఇట్లా ఒక ఆర్క్ ని డ్రా చేసినట్లయితే అది సమ్ నంబర్ లైన్ పి అనే పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుంది అనమాట, √2 యొక్క లొకేషన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం √2ని నంబర్ లైన్ మీద డ్రా చేస్తాం. అవసరమైతే దీనికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఏం డ్రా చేసాం, నంబర్ లైన్ డ్రా చేసాం. డ్రా ఏ నంబర్ లైన్. నెక్స్ట్ ఏం చేసాం, ఒక యూనిట్ బేసు అండ్ హైట్ ఉన్న ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసాం. డ్రా ట్రయాంగిల్ ఓఏబి విత్ ఓఏ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ 1 యూనిట్, కామా నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు అంటే హైట్ 1 యూనిట్ అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. దీంట్లో చెప్పేస్తాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. బేస్ 1 యూనిట్, హైట్ ఎట్ 0. ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసాం, 0 దగ్గర కన్స్ట్రక్ట్ చేసాం అన్నమాట. 1 యూనిట్ బేస్ 1 యూనిట్ హైట్ ఉన్న ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది మనం ఓన్ వర్డ్స్ లో రాస్తాం, ఎలా రాసినా కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఈ పాయింట్ రాస్తాను. అంటే ఇన్ ట్రయాంగిల్ ఓఏబి బై పైథాగరస్ థీరం, బై పైథాగరస్ థీరం ఏం రాయొచ్చు మనం, ఓబి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ equal to 1 square plus 1 square equal to 1 plus 1 equal to 2. That implies OB equal to √2 అవుతుంది. ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ ఒకే స్టెప్ లో రాసేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాంపాస్ తీసుకున్నాం. అంటే OB యొక్క ఎంత వచ్చింది, ఓకే, విత్ O as center and OB as radius. Radius, draw an arc to cut the number line at P. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ ఏమవుతుందా, P రిప్రజెంట్స్ √2. అంటే P ఏ ప్లేస్ లో ఉందో ఆ పాయింట్ √2ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎగ్జామ్ లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్, కాబట్టి ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఒకవేళ మనం √3ని నంబర్ లైన్ మీద లొకేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్ గా √3ని లొకేట్ చేయలేం. ఫస్ట్ √2ని లొకేట్ చేసి దాని ద్వారా మనం √3ని లొకేట్ చేస్తాం. ఒకసారి చూద్దాం దాన్ని ఎలా మనం పాయింట్ అవుట్ చేయాలి ఆ నంబర్ లైన్.
ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో లొకేట్ √3 అని నెంబర్ లైన్ అన్నారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ √2ని మనం ఎలా అయితే డ్రా చేస్తాం అలా డ్రా చేస్తాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఒక నెంబర్ లైన్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ లో మిడిల్ లో మనకి 0 ఉంచాం, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ రాసాం. అలాగే ఇక్కడ మనకి 0కి 1కి మధ్యలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే బేస్ 1 యూనిట్ హైట్ 1 యూనిట్ ఉన్న ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని పైథాగరస్ థీరం ఉపయోగించినట్లయితే ఓపీ వాల్యూ ఎంత వచ్చింది? √2 వచ్చింది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్ ఏ దగ్గరకు యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓబీ బేస్ గాను అలాగే మరొక యూనిట్ హైట్ గా ఉన్న మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. అంటే ఓబీ బేస్ గా తీసుకుంటున్నాం, అలాగే బీసీ కూడా 1 యూనిట్, మళ్ళీ దీని హైట్ 1 యూనిట్. ప్రతి సందర్భంలో మనం హైట్ 1 యూనిట్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు జాయిన్ చేసినట్లయితే ఇక్కడ ఓసీ అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది, ఎందుకంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? ఓసీ యొక్క లెంత్ మెజర్ చేద్దాం పైథాగరస్ థీరం ఉపయోగించి. మనకి ఇన్ ట్రయాంగిల్ ఓబిసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఏం అప్లై చేయొచ్చు? పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఓసీ కదా. ఈ ట్రయాంగిల్ ఓబిసి ట్రయాంగిల్ లో మనకి ఈ ట్రయాంగిల్ ని మనం తీసుకుని ఇందులో మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నాం. ఓకే, మనకి ఇందులో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఓసీ హైపోటెన్యూస్ అవుతుంది. కాబట్టి ఓసీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అదర్ టూ సైడ్స్ ఏంటి? ఓబి ఒకటి అలాగే బీసీ ఒకటి. దిస్ ఈక్వల్ టు ఓపీ వాల్యూ ఎంత? √2 కదా. √2 స్క్వేర్. బీసీ వాల్యూ ఎంత తీసుకున్నాం? హైట్ 1 తీసుకున్నాం. స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, దీని వాల్యూ 2 అవుతుంది. 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇదేంటి? ఓసీ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు మనకు ఓసీ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? స్క్వేర్ ని ఆర్ఎన్స్ లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే √3. అంటే ఇక్కడ మనకి ఓసీ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట? √3 అవుతుంది అనమాట. ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఏం చేస్తామన్నమాట? కాంపాస్ తీసుకుంటాం. కాంపాస్ యొక్క నీడిల్ని ఓ దగ్గర ఉంచుతాం, అలాగే పెన్సిల్ ని సి దగ్గర ఉంచి ఇట్లా ఒక ఆర్క్ ని డ్రా చేస్తాం. ఓకే, అది నంబర్ లైన్ ని సమ్ పి ఆర్ క్యూ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇదే మనకి √3 యొక్క లొకేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, మనకి అంటే √3 ని మనం రిప్రజెంట్ చేయాలంటే రూట్ ని బేస్ చేసుకుని √3 ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 లో ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అవి ట్రూ నో ఫాల్స్ నో రాయాలి, అలాగే మన ఆన్సర్ ని జస్టిఫై చేయాలి. ఓకే, రీజన్ కూడా రాయాలంట. ఫస్ట్ ఏంటి? ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ అనుకున్నాం ఇవి, అలాగే ఇవి ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి రెండు కలిపితే వచ్చేది ఏంటి అవుతాయి? మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. ఇందులో మనకి ఏముంటాయి? కానీ ఇంటిజర్స్ ఉంటాయి, అలాగే హోల్ నెంబర్స్ ఉంటాయి, అలాగే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అనుకున్నాం. ఇది మనం డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు ఏమంటారు మనకి? ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. అంటే ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఇందులో ఏ నెంబర్ ని తీసుకున్నా అవి ఎందులో భాగంగా ఉన్నాయి? రియల్ నెంబర్స్ లో భాగంగా ఉన్నాయి కదా. కాబట్టి ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంట? ట్రూ అవుతుంది. అదే మనకి కాన్వర్స్ ఫాల్స్ అవుతుంది. అంటే ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అన్నారు. అంటే రియల్ నెంబర్స్ అన్ని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1/2 తీసుకున్నాం, ఇది రియల్ నెంబర్ అవుతుంది, కానీ ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది, అంటే థర్డ్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. దానికంటే ముందు ఒకసారి సెకండ్ స్టేట్మెంట్ ని చూద్దాం. ఎవ్రీ పాయింట్ ఆన్ ద నంబర్ లైన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ √n వేర్ m ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే నంబర్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ ని కూడా మనం, అంటే ప్రతి పాయింట్ √m ఫామ్ లో ఉంటుంది.
√m రూపంలో ఉంటుంది. ఇక్కడ m అనేది ఎనీ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇది ఫాల్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. నంబర్లో అయితే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. మరి నెగిటివ్ నెంబర్స్ మనం √m ఫామ్ లో రాయగలమా? ఎందుకంటే ఇక్కడ m అనేది ఏం నెంబర్ అంటున్నాడు? న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. మరి నెగిటివ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కాదు కదా. కాబట్టి ఆ నెగిటివ్ నెంబర్స్ ని మనం √m ఫామ్ లో రాయలేము. సిన్స్ నెగిటివ్ నెంబర్స్ cannot be expressed as √m. ఓకే, నెక్స్ట్ థర్డ్. ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, రియల్ నెంబర్స్ అన్ని కూడా ఇర్రేషనల్ నెంబర్ అవ్వవు. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం, లేకపోతే 2 తీసుకున్నాం, లేకపోతే -5 తీసుకున్నాం, 0 తీసుకున్నాం. ఇవి మనకి రియల్ నెంబర్స్ అవుతాయి, కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయా? ఇర్రేషనల్ నెంబర్. ఫర్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇది రియల్ నెంబర్ అవుతుంది, బట్ నాట్ ఇర్రేషనల్ నెంబర్. బట్ నాట్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇర్రేషనల్స్. ఇంతకు ముందు మనం ఇర్రేషనల్ ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకున్నాం? √2, √3 ఇట్లాంటి నెంబర్స్ అన్ని చెప్పుకున్నాం కదా. అంటే మనకు ఒక డౌట్ రావచ్చు, రూట్ లో ఉన్న నెంబర్స్ అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అనుకుంటాం అనమాట. ఇక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్. మనకి ఇంటిజర్స్ అంటే ఏంటి? మనం జెడ్ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ కదా, అండ్ సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవి ఇంటిజర్స్. మనకి ఈ -1 నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ మనం ఏమంటామంటే నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. Z- తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే 1 దగ్గర నుంచి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ ని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. దీన్ని Z+ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏమంటారు? ఈ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నిటినీ కూడా మనం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్. అంటే మనకి √1 ఉంది, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా? అలాగే √2 ఉంది, ఇది ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబరే. అలాగే √3 ఇర్రేషనల్ నెంబర్. వీటన్నిటికీ మనం రూట్ ని తగిలిస్తే అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అయిపోతాయి అంటున్నారు. ఓకే, ఇఫ్ నాట్ గివ్ an example of the square root of a number that is a rational. అయితే ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే అట్లా అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అన్నిటికీ రూట్ ని యాడ్ చేసినట్లయితే తగిలించినట్లయితే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అంటున్నాడు. ఒకవేళ అవ్వకపోతే ఈ ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నమాట. మనకి ఏది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం √4 ని తీసుకున్నాం. మనకి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే మనం √4 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ √2 × 2. మనకి 2 × 2, దీని ఆర్డర్ 2 కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? 2. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 యొక్క వాల్యూ ఎంతకు సమానం అవుతుంది? 2 కి సమానం అవుతుంది. ఇది ఏం నెంబర్? మనకి రేషనల్ నెంబర్, నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ √4 అనేది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇర్రేషనల్ నెంబర్ కాదు. కాబట్టి మనకి పాజిటివ్ ఇంటిజర్స్ కి స్క్వేర్ రూట్ ని యాడ్ చేసినట్లయితే అవి ఇర్రేషనల్ నెంబర్ అవుతాయని చెప్పలేము అనమాట. ఎందుకంటే ఇట్లాంటి నెంబర్స్ కొన్ని రేషనల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. అట్లాగే √1 వాల్యూ ఎలా రాయొచ్చు? మనం √2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 × 1 అని రాయొచ్చు. అప్పుడు దీని వాల్యూ 1 అవుతుంది. ఇది కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది కదా. మనకి ఏవి ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వంటే దేన్నైతే మనం 2 ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలుగుతామో అది స్క్వేర్ రూట్ లో ఉన్నా సరే ఇర్రేషనల్ నెంబర్ కావన్నమాట. వాటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటాం. 8th క్లాస్ లో నేర్చుకున్నాం స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్ లో. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 1, దీన్ని 1 × 1 అని రాయొచ్చు. 4, 2 × 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలగాలన్నమాట. అట్లాంటి నెంబర్స్ స్క్వేర్ రూట్ లో ఉన్నా సరే అవి ఇర్రేషనల్ నెంబర్స్ కావాలన్నమాట. అంటే √9 ఇర్రేషనల్ నెంబర్ కాదు,
ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని 9th క్లాస్లోనే కాదు 10th క్లాస్లో కూడా మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. అలాగే 16 ఈ రూట్ 16 వాల్యూ కూడా ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎలా ఎందుకని చెప్పగలుగుతామంటే దాన్ని 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలుగుతున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా. కాబట్టి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అనమాట, రూట్ 1 చెప్పొచ్చు, రూట్ 4 చెప్పొచ్చు, రూట్ 9 చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అంటే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంట, అది నో అని రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 4 తీసుకుంటాం, రూట్ 4 వాల్యూ 2, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ నాట్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, షో దట్ రూట్ 5 క్యాన్ బి రిప్రజెంటెడ్ ఆన్ నెంబర్ లైన్. అంటే ఇంతకు ముందు మనం ఏం చేసాం, రూట్ 2ని రూట్ 3ని అలాగే నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసాం. అలాగే రూట్ 5 కూడా మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలమని చూపమన్నాడు అనమాట. ఒకసారి ఇది నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. ఓకే, నెంబర్ లైన్ అనగానే ఒక లైన్ డ్రా చేస్తాం. మనం మిడిల్ లో 0 తీసుకుంటాం, రైట్ సైడ్ పాజిటివ్ నంబర్స్, పాజిటివ్ ఇంటిజర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం రూట్ 5ని దీని మీద మనం లొకేట్ చేయాలి, ఎక్కడ ఉంటుందో లొకేట్ చేయాలి. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాం, 0 దగ్గర ఒక పర్పెండిక్యులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఎలా తీసుకుంటే బేస్ 2 యూనిట్స్ గా తీసుకోవాలి. అంటే ఈ బేస్ ఎంత అనమాట, 2 యూనిట్స్. అంటే 0 నుంచి 2 వరకు ఉన్న డిస్టెన్స్ 2 యూనిట్స్ అనుకుంటే ఇది బేస్ అన్నమాట. అలాగే హైట్ 1 యూనిట్ గా తీసుకోవాలి. ఇది బేస్ గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఓ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం, అంటే ఏబి అనే పర్పెండిక్యులర్, ఇది 1 యూనిట్ అన్నమాట. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జాయిన్ చేస్తే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఇందులో మనకి ఓబి ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది కదా. కాబట్టి దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనం ఏం అప్లై చేస్తున్నాం, పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నాం. ఇన్ ట్రయాంగిల్ OAB by Pythagoras theorem పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, OB కదా, OB స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్, అంటే OA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. ఇక్కడ మనం OA అనేది ఏంటి, బేస్ కదా, దాన్ని ఎంత తీసుకున్నాం, 2 యూనిట్స్ గా తీసుకున్నాం, అంటే 2 స్క్వేర్. AB హైట్ ని ఎంత తీసుకున్నాం, 1 యూనిట్ గా తీసుకున్నాం. 2 స్క్వేర్ అంటే 2 2 4, 1 స్క్వేర్ అంటే 1, 4 ప్లస్ 1 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఇది దేని వాల్యూ, OB స్క్వేర్ వాల్యూ. మనకు OB కావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఈ స్క్వేర్ ని RH లో పంపినట్లయితే స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే రూట్ 5 అవుతుంది. అంటే దీన్ని బట్టి OB యొక్క లెంత్ ఎంత అవుతుందన్నమాట, రూట్ 5 యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఏం చేస్తాం, ఒక కాంపాస్ తీసుకుంటాం, కాంపాస్ యొక్క నీడల్ని మనం O దగ్గర ఉంచుతాం, పెన్సిల్ ని B వరకు తీసుకెళ్లి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. అది నెంబర్ లైన్ సమ్ P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తున్నట, రూట్ 5 యొక్క లొకేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. యాజ్ యూజువల్ గా మనం ముందు ప్రాబ్లం లో ఏ విధంగా అయితే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసామో ఆ విధంగానే ఇక్కడ కూడా మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రాయొచ్చు అన్నమాట. ఓకే, మనం ఈ టాపిక్ లో అంటే ఈ పార్ట్ లో ముఖ్యంగా మనం ఏం డిస్కస్ చేసామంటే ఇర్రేషనల్ నెంబర్స్ గురించి, అలాగే రియల్ నెంబర్స్ గురించి, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మీరు మరికొన్ని తీసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పార్ట్ లో ఈ చాప్టర్ లోని మరికొంత భాగాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.